హాయ్ ఫ్రెండ్స్, ఎంతో ఆరోగ్యకరమైన పులుసు అండి కాకరకాయ పులుసు. కాకరకాయ పులుసుకి చూడండి అలా బాణీ పెట్టుకుని ముందుగా మనం ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ, కరివేపాకు ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం కాకరకాయ చిన్నగా ముక్కలు తరుక్కుని వాటిని చక్కగా నూనెలో డీప్ ఫ్రై చేసేసుకుంటే చేదు ఉండవండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయని తప్పకుండా పిల్లలు పెద్దలు కూడా ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఆ పోపు వేగిన తర్వాత అందులోకి టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయ వేసుకుని శుభ్రంగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఆ కాకరకాయ వేగింది పక్కన పెట్టుకుని ఇందులో మనం ఈ టమాటా శుభ్రంగా మగ్గిన తర్వాత పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకున్న తర్వాత కాకరకాయను కూడా ఇందులో కలుపుకోవాలండి. అంటే కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. సేమ్ మనం టమాటా వేసుకున్నప్పుడే రెండు వేయించుకుంటే బాగుంటుంది, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. అలాగే దానికి తగినంత పులుసు అన్నాం కదండి, పులుపుకి చింతపండు మగ్గు తీసి మనకి పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి చేర్చుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత నువ్వుల పొడి అండి. ఇది నేను ఎప్పుడు చాలా కూరల్లోని అలాగే పులుసుల్లోని వేస్తున్నాను కదండి. అది జస్ట్ నువ్వులు వేయించి ఎండుమిరపకాయలు రెండు కలిపి పౌడర్ చేసుకుంటే ఆ పౌడర్ని అందులో వేసుకుని కాకరకాయ కూడా వేగినవి వేయించుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇంకొక 10 నిమిషాలు పులుసు మరిగించుకుంటే చాలా బాగుంటుంది. దానిలోకి కొద్దిగా చేదు అవాయిడ్ చేయడం కోసం బెల్లం, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా, ఆ రెండు చేర్చుకుని ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇది వేడి అన్నంతో కానీ లేదంటే మిల్లెట్స్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా ఈ కాకరకాయ పులుసుని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.